హలో ఎవరివన్. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కోసం పోరాటం చేయడానికి వచ్చిండు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ క్వింటాకి కేజీకి రేట్ అనేది తెలియదు. ఈయన పొగాకు రైతుల కోసం వచ్చిండు. ఆయన క్వింటా 36,000 అయితే కేజీ 36,000 అని చెప్పిండు ఆయన నిన్న ప్రజల ముంగట, పబ్లిక్ ముంగట, అందరి ముంగట, ప్రెస్ ముంగట. క్వింటా 36,000 అయితే కేజీ 36,000 అని చెప్పిండు. కేజీ 36,000 అయితే ఒక క్వింటాకి ఎన్ని కోట్లు వస్తాయి పైసలు? అవి ఎన్ని కోట్లు రావాలి? అట్లయితే ఎన్ని లక్షలు రావాలి? కనీసం ఏ దానికి రేట్ కేజీకి క్వింటాకి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రశ్న కూడా వచ్చి ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికి ఇట్లా జరుగుతుందా, మరి మిగతా అందరికీ ఇట్లా జరుగుతుందా అర్థం కాదు. ఆ వచ్చింది ఏమైనా ఇచ్చేసారంటే ఆ రైతుల దగ్గరికి వచ్చింది కాక అక్కడ ఉన్న రైతులు ఏదైతే మార్కెట్లో పోగాకుందో మొత్తం తొక్కి సర్వనాశనం చేసారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళు పైసలు ఇచ్చి పిలిపించుకున్న వాళ్ళు వచ్చిరా, లేకపోతే ఎవడో అర్థం కాదు. కానీ ఎవడన్నా ధర్నాకు వస్తే ధర్నాకు రావాలి, కానీ మార్కెట్ ఉన్నదాన్ని సరుకుని ఎవడన్నా ఖరాబ్ చేస్తాడా? తొక్కి ఆ ఉన్న పొగకను మొత్తం ఖరాబ్ చేసి పడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుడు కాదు, సర్వనాశనం చేశారు అక్కడ ఆ మార్కెట్లో ఉన్నదాన్ని మొత్తం. ఇప్పటికన్నా సరే కూడా రైతుల బాధను అర్థం చేసుకొని నిజంగా ఒక సమస్య ఉంటే సమస్య గురించి మాట్లాడాలి తప్ప ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి వచ్చి ఇట్లా ఉన్నదా లేని సమస్యను తయారు చేసి ఉన్నోళ్ళందరూ నాగం చేస్తే ఇక పాపం అది దేవుడు ఎట్లా చేయాలని అట్లనే చేస్తాడు. ఇంకా దానికి మనం ఏం చెప్పడానికి లేదు. జై హింద్.